వారం రోజుల్లో తేల్చండి. లోక్సభ పోటీపై క్లారిటీ ఇవ్వండి. కేసీఆర్కు మహారాష్ట్ర లీడర్లు లేఖలు రాస్తురట. ఏమయ్యా ఏమయ్యా మిస్టర్ కేసీఆర్, పార్టీ అంటివి, బస్సులు వేసుకొని వస్తేవి, ఆగమాగం చేస్తేవి, జర్ర మాకు వాసన చూపిస్తే పైసల వాసన అవతల పడుతుంది. మేము ఈ లోక్సభ ఎన్నికలను ఏమైనా పోటీ చేస్తావేమో, ఇక్కడ క్యాండిడేట్లను పెడతావేమో, మాకు మనిషికి నియోజకవర్గానికి ఏమైనా పైసలు మిగులుతాయని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లి వస్తేవి. వాళ్ళు వేరే పార్టీలతోనున్నా అక్కడన్నా కనీసం అంత ఇంత దొరుకుతుండే. ఇప్పుడు వాళ్ళంతా లెటర్లు రాస్తున్నారట. ఏమా కేసీఆర్ ఎడిపోయినవా బాబు, నువ్వు తాగిబంత మేము నమ్మలేదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంటే మేము నమ్మలేదు, కానీ నువ్వు మమ్మల్ని కూడా ముంచినవా అని మహారాష్ట్ర లీడర్లు లేఖలు రాస్తున్నారట. ఏం హడావుడి సెక్రటేరియట్ కట్టగానే మహారాష్ట్ర వాళ్ళంతా డైరెక్ట్ లోపలికి పోయేది. తెలంగాణ వాళ్ళకి ఎంట్రీ లేకుండే, అప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి ఎంట్రీ ఉండే. నేను ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అక్కడ గేట్ కాడ మహారాష్ట్ర చలో పో లోపలికి అట్లుంటుండే. మరి ఎటుపోయిందో ఈ మహారాష్ట్ర, ఎటుపోయిందో ఒడిశా, ఎటుపోయిందో ఈ రాష్ట్రాలన్నీ ఎటుపోయినాయో అక్కడ ఏమైందో మరి. పార్టీ గంగల కలిసింది. ఈయనే దిక్కులేదు, ఆడెక్కడిది. వారం రోజుల్లో తేల్చండి. లోక్సభ పోటీపై క్లారిటీ ఇవ్వండి. కేసీఆర్కు మహారాష్ట్ర లీడర్లు లేఖలు రాస్తురట. ఏమయ్యా మిస్టర్ కేసీఆర్, పార్టీ అంటివి, బస్సులు వేసుకొని వస్తేవి, ఆగమాగం చేస్తేవి, జర్ర మాకు వాసన చూపిస్తే పైసల వాసన అవతల పడుతుంది. మేము ఈ లోక్సభ ఎన్నికలను ఏమైనా పోటీ చేస్తావేమో, ఇక్కడ క్యాండిడేట్లను పెడతావేమో, మాకు మనిషికి నియోజకవర్గానికి ఏమైనా పైసలు మిగులుతాయని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లి వస్తేవి. వాళ్ళు వేరే పార్టీలతోనున్నా అక్కడన్నా కనీసం అంత ఇంత దొరుకుతుండే. ఇప్పుడు వాళ్ళంతా లెటర్లు రాస్తున్నారట. ఏమా కేసీఆర్ ఎడిపోయినవా బాబు, నువ్వు తాగిబంత మేము నమ్మలేదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంటే మేము నమ్మలేదు, కానీ నువ్వు మమ్మల్ని కూడా ముంచినవా అని మహారాష్ట్ర లీడర్లు లేఖలు రాస్తున్నారట. ఏం హడావుడి సెక్రటేరియట్ కట్టగానే మహారాష్ట్ర వాళ్ళంతా డైరెక్ట్ లోపలికి పోయేది. తెలంగాణ వాళ్ళకి ఎంట్రీ లేకుండే, అప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి ఎంట్రీ ఉండే. నేను ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అక్కడ గేట్ కాడ మహారాష్ట్ర చలో పో లోపలికి అట్లుంటుండే. మరి ఎటుపోయిందో ఈ మహారాష్ట్ర, ఎటుపోయిందో ఒడిశా, ఎటుపోయిందో ఈ రాష్ట్రాలన్నీ ఎటుపోయినాయో అక్కడ ఏమైందో మరి. పార్టీ గంగల కలిసింది. ఈయనే దిక్కులేదు, ఆడెక్కడిది.